మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ 75 రూపీస్, వాళ్ళు ఏదో 100 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా, వీళ్ళు 50 రూపాయలు ఇస్తామని చెప్పి బతిలాడుతున్నట్టుగా, రెండింటి మధ్యలో 75 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏదో ఫిక్స్ అయిపోయింది. దానికి గమ్మతైన విషయం ఏంటంటే, ఇదేదో రైట్ ట్రయల్గా వచ్చే ట్యాక్స్ లెక్క ఒక ముగ్గురు మనుషుల్ని దీన్ని డిజిగ్నేట్ చేసి, ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే పర్మిషన్లు వచ్చినట్టుగా, ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఏదో అగ్రిమెంట్ అయిందని అంటున్నారు. తాత జాగీర్ లాగా ఎక్కడో పెరుగుతుంది, ఇట్లాంటి విరిగిపోతుంది. అట్లనే కేసీఆర్ కూడా అంత లాస్ట్లో అదే పని చేసిండు. ఇప్పుడు వీళ్ళ జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, రేవంత్ రెడ్డి గారిని నేను అందరి జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, అందుకని జుట్లోకి వెళ్ళి పుట్టిన ఆలోచనగా వచ్చింది. అంతా పోయే కాలం ఇట్నే ఉంటుంది. అందుకని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. రెండవది, ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ రాదు. ట్యాక్స్ ఎంత సింప్లిఫై చేస్తే, ఎంత ఎంత ఈజీగా ఉంటే అంత ట్యాక్స్ పెరుగుతుంది తప్ప. మేము జిఎస్టీ అప్పుడు ఇదే పని చేసినాం. మీరు దీన్ని 27% పెట్టాలి, దీన్ని 29% పెట్టక 5% పెట్టే ప్రయత్నం చేయి, 12% పెట్టే ప్రయత్నం చేయి, తక్కువ ట్యాక్స్ ఉంటే గింతే కదా అని చెప్పి కట్టేటువంటి సైకాలజీ ఉంటుంది అని చెప్పినాం. ఇవాళ భూముల ధరలు కేసీఆరే మనం పెంచిపోయిండు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఈ మాత్రం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ 10 లక్షలకో ఆ 15 లక్షలకో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే సాదా బైనామా మీద రాసుకునే చరిత్ర మీకు తెలుసు. ఇవాళ ప్రోత్సహించాల్సింది పోయి ఇంకా నేను ధరలు పెంచుతా అంటే ఇది రివర్స్ కొడుతుంది తప్ప ఇది పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరు చేసే పని కాదు. వాళ్ళు రెండు అంటున్నారు. ఒకటేమో 10 లక్షల రూపాయలు ఉన్న భూమి మీద 20 లక్షలు చేస్తాం, తర్వాత 6% ఉన్న దానికి కొంచెం పెంచుతాం. ఇది రివర్స్ తప్ప. అసలే మొత్తం రియల్ ఎస్టేట్ మీద కుదేలైపోతే, కుప్పగూలిపోతే దానివల్ల ఆర్థిక ప్రగతి కుంటుపడుతూ ఉంటే, హైదరాబాద్ చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అది కదా, పెద్ద ఆదాయం అన్నారు దాన్ని ఉన్నదానే కుప్పకూలిపోయి. అది ఒక రియల్ ఎస్టేట్గా ఉండదు. రియల్ ఎస్టేట్లో పనిచేసే 15-16 లక్షల మంది కార్మికులు ఉంటారు. దానికి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాటిగా భూముల అమ్మకం కొనుగోలు రిజిస్ట్రేషన్ డబ్బులే కాదు, లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటున్న అంశం కాబట్టి, ఉపాధితో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని కొంచెం ధ్యాస పెట్టి చేయాలి తప్ప ఈ ఇంపల్సివ్గా ఏది పడితే అది చేస్తా అంటే కుదిరేది కాదు. ఇది ఇలా 100% అది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. అవును. నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో. నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్పిన, కొత్త ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు కూడా ఈ మధ్య చెప్తా ఉన్నాడు, మీరు చూస్తున్నారు. 2018 ఎండింగ్లో ఎలక్షన్కి పోతున్నాం మేము. నన్ను అడిగిండు కేసీఆర్ గారు, ఏమైనా ఆర్థిక మంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మరి నువ్వేమంటావంటే, వాళ్ళు వచ్చేది లేదు నా ఇచ్చేది లేదు కాబట్టి చెప్పిండ్రు, కానీ మనం వచ్చిరోళ్ళం కాబట్టి 5 పైసల బిల్ల కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదు. 2018 ఎండింగ్, నాట్ నౌ. దాని తర్వాత మీరు ఐడియా ఉండాలి. 2019 తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పిండు, జీతాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలనే జీవో ఉందా, రాజ్యాంగం రాసిందా అని చెప్పిండు. కొన్ని జిల్లాలో ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చిండు, కొన్ని జిల్లాలో సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలో థర్డ్ వీక్లో ఇచ్చిండు. మీకు తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు గమనించాల్సింది, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పేది నంబర్ 1 అని చెప్పేటోడు కేసీఆర్. గ్రోత్ రేట్లో కానీ అన్నింటిలో నంబర్ 1 చెప్పి నంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం, నంబర్ 1 ఉన్న రాష్ట్రం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్. 3,110 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు. వై? ఇష్టం లేకనా, డబ్బు లేకనే. చివరికి ఎన్నికలు పోయే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,800 కోట్లు, హైదరాబాద్లో భూముల వేలం వేస్తే వచ్చినట్టు కొంత డబ్బును తీసుకుపోయి బ్యాంకులో కడితే రైతు రుణమాఫీ అసలు తీరలే. రైతు రుణమాఫీలో వడ్డీ తీరింది, 25,000 రూపాయల వరకు తీరింది తప్ప లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇన్ని హామీలు అమలు కావాలంటే ఒక 2 లక్షల కోట్లు కావాలి. ఇది ఒక్క సంవత్సరానికి కాదు. ఇది నాకు తెలిసి ఒక 34,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం తీసేస్తే 1 లక్ష కోట్లు అయితే పక్కా ఇవన్నిటికి కావాలి. ఎవ్రీ కావాలి. మన బడ్జెట్ ఎంత అంతా కలిపితే 2 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఎఫ్ఆర్బిఎం రుణాలతో కలిపి అంతా కలిపితే 2 లక్షల కోట్లు ఉంటుంది. నీ గ్రోత్ ఏమైనా ఉంటే 1,20,000 మీద 5% గ్రోత్ ఉంటుంటే 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. 5,000 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి అదనంగా వచ్చే ఆదాయంకి ఈయన 1,00,000 కోట్ల రూపాయలు నేను చేస్తా అంటే ఎట్లయితుంది?
ఫర్ ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది. 4 కోట్ల జనాభా ఉంటుంది మినిమం. పిల్లలని తీసేస్తే మొత్తం 4.5 కోట్లు 5 కోట్ల జనాభా ఉంటుంది మొత్తంగా. ఈ ఎప్పుడో 2011 లెక్కల ప్రకారం జనాభా చూపుతారు కానీ 3.7 crore అని. ఇవాళ 5 కోట్ల దాదాపు 4.5 నుంచి 5 కోట్ల జనాభా ఉంటుంది. అంటే పిల్లలు తీసేస్తే 4 కోట్ల అయితే పక్కా ఉంటుంది. 4 కోట్లలో 2 కోట్ల అయితే మహిళలు ఉంటారు కదా. 2 కోట్లలో 50 లక్షలు తీసేసాయి ఎబోవ్ రిచ్ ఉన్నోళ్ళు. 1,50,000 మందికి 2,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30-35 కోట్ల రూపాయలు అవుతాయి. ఉన్న పెన్షన్లే చక్కగా టైంకి ఇస్తలేవు కదా నువ్వు 2,000 రూపాయలు ఎట్లయితుంది? ఇవాళ 11,400 11,600 కోట్లు అవుతున్నాయి పెన్షన్లకి. ఇవాళ అది డబుల్ చేస్తా అని చెప్పిండు. డబుల్ చేస్తాను ఎంత అవుతుంది? 24,000 కోట్లు అవుతుంది. ఇట్లా ఇవన్నీ ఇచ్చుకుంటే ఒక్కటి కూడా నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకి రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే నాకు లంకె బిందెలు ఇస్తాడనుకున్న కేసీఆర్ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పిండు. ఆర్థిక పరిస్థితి గురించి వైట్ పేపర్ పెట్టిండు. వైట్ పేపర్లో ఏముందంటే డొలతనం ఉన్నది, నేనేం చేయలేను, నా చేతులు ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసిండు. అందుకనే మొన్న ఎన్నికలకు మళ్ళీ ఓట్లు ఎత్తరో అని చెప్పి దేవుని మీద ఒట్టేసి చెప్పిండు. చూసిందా మీరు? ఆగస్టు మాసంలో అమలు చేస్తా అని చెప్పి దేవుని మీద ఒట్టేసిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, ఇవి ఒక్క బస్సు ఛార్జీలు ఫ్రీ తప్ప ఇవి ఎవ్వి అయ్యేటువంటి ఆస్కారం లేదు. చేయమని చెప్పు దమ్ముంటే. నీ మేనిఫెస్టో అదేమన్నా బట్టి పేపరా, ఖాళీ పేపర్, అదేమన్నా చిత్తు పేపర్, అదేమన్నా మేనిఫెస్టో నువ్వు ప్రజల ఎన్నికల ముందు ఇచ్చినావు. నువ్వు కనుక అమలు చేయకపోతే ఆన్లైన్ తర్వాత నీ భరతం పడతారు ప్రజలు. నీ తాత జాగిరా ఏది పడదని చెప్పి తప్పించుకోవడానికి. అందుకనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఉన్నప్పటికే నేను చెప్పిన 2018 నా ఎండింగ్ వరకే 5 పైసల బిల్లు అదనం ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అట్లాంటి గుంజుకొచ్చిండ్రు, అటు పెట్టి ఇటు పెట్టి గుంజుకొచ్చిండ్రు 5 ఏళ్ళు. ఆ పాత మొన్నటి ఆర్థిక మంత్రి గారు ఒక మాట చెప్పిండు, నేను కనుక ఒకవేళ 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి కనుక చెల్లించగలిగితే నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి అమరవీర స్థూపం దగ్గర లెటర్ పెట్టే ప్రయత్నం చేసి మీరు చూసింది. అందువల్ల ఇవన్నీ వట్టి మాటలు, గాలి మాటలు తప్ప ఇంకోటి లేదు. అంతా ఏది పడితే అదే మాట్లాడి అసలు వాస్తవంగా వీళ్ళ హామీలు చూసి ఓట్లేదు. కేసీఆర్ను గద్దె దించాలని ప్రజలు అనుకున్నారు. అట్లా ఓట్లేసి గెలిపించిండ్రు. ఆయన అదృష్టవంతుడు. చీమలు పుట్టలు అనేక మంది కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే అయింది కానీ ఇంకెందుకు మాట్లాడాలి? ఎక్కువ తక్కువ ఉన్న పరిస్థితి ఏదో చెప్పుకొని ఇస్తా లేకపోతే లేదని చెప్పాలి. కానీ ఇంకా ఈయన ఇట్లా అట్లా అని మాట్లాడేది బాగాలేదు. 4వ తారీఖు నాడు బీజేపీ ఎక్కడుందో నీకు తెలుస్తుంది బాబు, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకో. రేపు మాట్లాడతారు కింది చచ్చిపోయిన పార్టీ ఇది ఎక్కడ